హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. మొబైల్ నుంచి సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఒకే ఒక లైన్లో ఈ క్యాలిక్యులేటర్లో మన మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి సింపుల్గా ఒకే ఒక లైన్లో టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వస్తుందన్నమాట. అది ఎలానో నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే సురేష్ అండ్ రవి వీళ్ళిద్దరు ఉన్నారు. సురేష్ అనే అతను రవికి 50,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. సో దానికి వడ్డీ 102 రూపాయల చొప్పున ఇచ్చాడనమాట. సో మొత్తం నెలలు వచ్చేసి 12 నెలలు అయింది. అంటే అతనిచ్చి 12 నెలలు కావస్తుంది. దీనికి వడ్డీ ఎంత, టోటల్ ఎంత, మనం ఇప్పుడు ఈ మొబైల్ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకుందాం. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇక్కడ మనం ఫస్ట్ 50,000 రూపాయలు కాబట్టి 50,000, తర్వాత వడ్డీ 100కి కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 100, తర్వాత ఇంటూ నొక్కాలి, ఇంటూ 2 రూపాయలు. అలాగే మరలా ఇంటూ ఎన్ని నెలలు అయింది, 12 నెలలు, 12. ఆ తర్వాత ప్లస్ ఎంత, 50,000 మొత్తం అమౌంట్ కాబట్టి ఈక్వల్. సో టోటల్ మనకి 62,000 వచ్చింది. అంటే ఇంట్రెస్ట్తో కలిపి ఒకే ఒక లైన్లో మీకు మొత్తం చూపించాను. సో ఇంట్రెస్ట్తో కలిపి మనకు 62,000 అయిందనమాట. ఇంట్రెస్ట్ ఎంత అయిందో చూసుకోవాలనుకుంటే సేమ్ అగైన్ మరలా 50,000 డివైడెడ్ బై 100 ఇంటూ 2 రూపీస్ కదా, 2 ఇంటూ 12 నెలలు ఈక్వల్ కొడితే మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో 12,000 ఇంట్రెస్ట్ అయింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 12,000. సో టోటల్ మొత్తం ఎంత, 50,000 ప్లస్ 12,000 ఈక్వల్ టు 62,000 అనమాట. సో ఒకే ఒక లైన్లో మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మన టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి తెలుసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.